దేవునికి స్తోత్రం. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల నా తండ్రి, జీవాధిపతి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కన్న తండ్రి, ఉదయం నుంచి నా తండ్రి ఈ రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా, సజీవులుగా, ఆరోగ్యకరంగా ఉంచినందుకు మీకు వందనాలు. సజీవుడైన నా తండ్రి, జీవము గల నా తండ్రి, నిత్యుడైన నా తండ్రి, సమాధానకర్త, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లోకరక్షకుడైన నా తండ్రి, నిరంతరం స్తోత్రార్హుడమైన నా దేవా, మీకే స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా తండ్రి, మీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, మేమేమై ఉన్నామో అది కేవలం ఈ కృపను బట్టే ఉన్నాం ప్రభా. దయతో నా బలహీనతల్ని, మా ఆలోచనల్ని, మా క్రియల్ని దయతో క్షమించి, మీ కుమారుడు, మా రక్షకుడైన క్రీస్తు వారి ద్వారా మాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నైనా నేడు మా కొరకు లోకరక్షకుడు కాదు, కానీ మా బ్రతుకులు ఎప్పుడో మీరు పుట్టి ఉన్నారు ప్రభా. ఒకనాడు మేము చచ్చిపడి ఉండగా మా అతిక్రమాల చేత, మా పాపముల చేత మీ పరిశుద్ధమైన రక్తంతో కడిగివేసి నా తండ్రి మేడు మాకు రక్షణ ఇచ్చారు ప్రభా. ఈ రక్షణ ఆనందమే అయ్యా మా తండ్రితో ఇంకా ఉన్నతంగా బ్రతకడానికి, పరిపూర్ణతలోకి, సారూప్యత, క్రీస్తు సారూప్యతలోకి మార్చబడడానికి, నీ యొక్క చిత్తాన్ని తెలుసుకున్న మేము వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. నేర్చుకోవాల్సిన మేము ప్రభా, నేర్చుకునే వారంగా ఉండిపోక వాటిని క్రియారూపకంగా ప్రభా కొనసాగిస్తూ ఆత్మీయంగా క్రీస్తులో పరిపూర్ణతలోకి మమ్మల్ని మార్చమని క్రీస్తు వారి నామంలో వేడుకొనుచున్నాం. కన్న తండ్రి, మీకే కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ రాత్రికాల సమయమందు నేడు ప్రపంచం అంతా, సమస్త దేశాలను మీరు కాపాడమని వేడుకొంచున్నాను ప్రభా. సర్వలోక చక్రవర్తి మీరు, మీ కనుదృష్టి ప్రతి స్థలముల మీద ఉంటుంది ప్రభా. అందును బట్టి మీకు వందనాలు. మీరు అంతటను అందరిలోనూ వ్యాపించి ఉన్న దేవుడు, మాకు సమీపంగా ఉన్న తండ్రి. మా క్రియలు బట్టి, మా పాపను బట్టి మేము మిమ్మల్ని దూరం చేసుకుంటున్నాము, కానీ ఎప్పుడు మాతోనే ఉన్న తండ్రి. దయతో మనం క్షమించండి. సర్వ మానవాళిని మీరు కాపాడమని క్రీస్తునామములో అడుగుతున్నాను. అయ్యా, అందరూ అంతటను మారు మనసు పొందాలని మీరు కోరుకున్న దేవుడు, మీ ఇచ్చిన ప్రభా, మీ కోరికను ప్రభా, మీ యొక్క ఆలోచన సంపూర్తిగా పరలోక రాజ్యం చిత్తం జరుగుతున్న రీతిగా ఈ భూమి మీద కూడా సంపూర్తిగా నెరవేర్చబడిన కాక, మా ద్వారా నెరవేర్చబడిన కాక సహాయం చేయండి. మీకోసం ప్రయాసపడుతున్న సంఘ కాపరులు, సేవకులు, మిషనరీస్, మినిస్ట్రీస్ ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొంచున్నానయ్యా. ఇదిగో నా తను ఇంకనూ మీ చిత్తాన్ని మేము తెలుసుకొనక, పరిపూర్ణతలోకి ప్రభ మార్చబడక, ఇంకా నామకార్థంగా మిగిలిపోతున్న మా బ్రతుకుని మీరు మార్చమని క్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆయన మీకే స్తోత్రాలు. నైనా ఈ కల్వరి కిరణాల పరిచయని మీరు దీవించు తండ్రి. దైవజనులు మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, ఇంకను ప్రభా నశించిపోతున్న యవనస్తులను బట్టి మీకు వందనాలైనా. యవన బిడ్డలు మీరు కాపాడునైనా. నేను యవన బిడ్డలు నీ వాక్యం చేత మాత్రం భద్రపరచబడతారు ప్రభా. దయతలచండి. వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడండి. వాళ్ళ మనస్సులు మీరు మార్చి తండ్రి, నీ వాక్యం చేత ఆకర్షింపబడి నీ మార్గంలో నడుచుటకు సహాయం చేయమని వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను. అలాగే నా తండ్రి, అయ్యా, నామకార్థంగా ప్రభా బ్రతుకుతున్న క్రైస్తవుల్ని మీరు సంపూర్ణ విశ్వాసంలోకి నడిపించినైనా. విశ్వాసంలో బలహీనలు అయిపోతున్నవారు ఎవరైతే ప్రభా, నా సహోదరులు ప్రభా విశ్వాసంలో బలహీనైపోతున్నారు, బలపరిచి ప్రభా విశ్వాసంగా మేమందరం ప్రభా మరణం వరకు నీతో జీవించినట్లు దీవించమని వేడుకొంచున్నాను అయ్యా. కనికరం చూపించమని వేడుకొంచున్నాను అయ్యా. మీకే స్తోత్రాలైనా. ఇదిగో నా తండ్రి, ఈ 2024 సంవత్సరంలో ప్రతి నెల, ప్రతి క్షణం, ప్రతి దినము, ప్రతి నిమిషం కంటి కనుపాపాలే కాపాడిన గొప్ప తండ్రి, ఈ సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రభా నూతన సంవత్సరంలో మరి నీ చిత్తంలో మీ పిల్లలైన వారు, నీ కృపలో, నీ చిత్తంలో ఉన్న వారందరూ ప్రభు పెట్టడానికి మీరు కృప చూపించిన ఆయన. మీకే స్తోత్రాలు. వృద్ధులు మీరు కాపాడుతండి, చంటి బిడ్డలు మీరు కాపాడండి. అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్న వారిని మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నానయ్యా. ప్రత్యేకంగా నాగప్ప గారిని, వరమ్మ గారిని, క్యాన్సర్తో బాధపడుతున్న ఇంద్రమ్మ గారిని, దీపిక సహోదరిని,
ఇంకా ప్రభు మమ్మల్ని ద్వేషించి వారైనా తండ్రి, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న సహోదరులైన వారు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్షమించి ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొంచున్నానయ్యా. కృప చూపించినైనా మీకే స్తోత్రాలైనా. ప్రతి కుటుంబంలో శాంతిని మీరు సమాధానం ఇవ్వండి ప్రభా. నేడు భార్య భర్తల మధ్యను, తండ్రి పిల్లల మధ్యను, అత్త కోడల మధ్యను మీ సమాధానం ఉంచినైనా. అపవాదికి చోటికున్న వాని క్రియలను బంధించి నీ జ్ఞానంతో కుటుంబాలు కట్టుకుని గొప్ప మంచి జ్ఞానంతో స్త్రీలుగా మేము ఉన్నట్లు సహాయం చేయండి. ఏ విషయంలో అజ్ఞానతనంగా లోక ప్రకారంగా జీవిస్తుంటే క్షమించి ప్రభు ఆ అజ్ఞానతను తొలగించి ఆత్మ సంబంధంగా నడిపించమని వేడుకొంచున్నామయ్యా. మీకు స్తోత్రాలైనా. అలాగే నా తండ్రి ప్రభా, వికలాంగులు మీరు కాపాడుతున్న దేవా, వాళ్ళ ఆయా అవయవాలు బలహీనతను బట్టి బాధపడక ఇది మీ నామ మహిమకార్థమే అని ఆ లోపంను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ ధైర్యపరచునైనా. మీరు కృప చూపించమని వేడుకొంచున్నానైనా. నపుంసకులు పుట్టుకతో నపుంసకులను మీరు కాపాడుతండి. స్తోత్రాలనైనా. అయ్యా, గర్భిణీ స్త్రీని బట్టి మీకు వందనాలనైనా. ప్రసవానికి సమీపంగా ఉన్న ప్రభు స్వరూప సిస్టర్ని, నా తల్లి కీర్తిని, ఇరువురికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. తల్లి బిడ్డ క్షేమకరంగా సుఖమైన ప్రసవం జరుగునట్లు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను నాయన ప్రభు. అలాగే నా తండ్రి, నాకు ఇచ్చిన గర్భాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీరు ఇవ్వబోతున్న కుమారుని బట్టి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. దయతో నన్ను క్షమించండి ప్రభు. మీ చిత్తమును బట్టి నీ వైపుకు నడిపించే జ్ఞానం నాకు ఇవ్వు తండ్రి. మీరే సహాయం చేయండి నాయన. ప్రతి నెల నన్ను ప్రతి క్షణం కాపాడుతున్న తండ్రి, మీరే ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. బలపరచండి. నీ చిత్తంలో ప్రభా నాకు సమకూర్చండి. నాకు తల్లియు తండ్రి సమస్త మీరు కనుక నీ పాసన పెట్టి నన్నైనా మీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభా, కరఫలం కోసం ఎదురు చూస్తున్న సహోదరులు ప్రేరికి ఇచ్చిన హేమి మేడం, శ్రీదేవి, అలాగే వినీష సిస్టర్, అయ్యా విషయంలో మీరు కార్యం చేయండి. మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. అలాగే నా తండ్రి ప్రభు, అయ్యా న్యాయం అన్యాయం మీరు ఎరిగిన దేవుడు, నీతి న్యాయం మీ సింహాసనం కాదని నీ చిత్తం ప్రతి వారికి మీరు న్యాయం జరిగించమని, మా బంధుమిత్ర రక్త సంబంధి తల్లిదండ్రుల సమస్తాన్ని మీరు కాపాడమని వేడుకొనొచ్చు. ఈ దినమంతా నీ కృప చొప్పున నిపుణులందరినీ నడిపించిన తండ్రి మీకే స్తోత్రాలు. దయతో ఈ రాత్రికి మా పడకల చుట్టూరా కంచి వేసి కాపాడి మీరే మహిమ పొందుకోమని, సర్వమానవాళ్ళని మీరు మీ పాసలు సమర్పిస్తూ ప్రతి ఒక్కరిని మీరు కాపాడుతున్నందుకు, పోషిస్తూ నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, నాకు ఇచ్చిన కుటుంబాన్ని, భర్తను, కుమార్తెను, అత్తమ్మ గారిని, అయ్యా తల్లిదండ్రులని, సహోదరుని, బంధుమిత్రులు, రక్త సంబంధికులు ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని క్రీస్తేశ్వరి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనం మీకు సమర్పించుకొని వేడుకొని పొందుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.